గత కొద్ది వారాలుగా నేను ఏ సబ్జెక్టు మీద వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నప్పటికీ కూడా డివిఎస్ హరికృష్ణ అని ఒక క్రైస్తవ మిత్రుడు, ప్రైజ్ ది లార్డ్, యేసును నమ్ముకో, ఈ ప్రపంచంలో పాపం చేయని వాళ్ళు క్రైస్తవులు మాత్రమే, నీకోసం నేను ప్రార్థన చేస్తాను, నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళడం కోసం నీ కోసం ప్రార్థన చేస్తాను అని చెప్పి కామెంట్లు పెడుతున్నాడు. నేను ఏ సబ్జెక్టు మీద వీడియో చేసినప్పటికీ కూడా ఇవే కామెంట్లు. మరి అసలు ఇటువంటి వాళ్ళకి కామన్ సెన్స్ పనిచేస్తుందో లేదో నాకైతే అర్థం కాదు. ఈ మతం జబ్బు ముదిరిపోయి మానసిక వ్యాధిగా మారిపోతుందేమో కొంతమందికి అని చెప్పి కొన్ని సంఘటనలు చూస్తుంటే అనుమానం వస్తుంది. నిన్న పేపర్లో ఒక వార్త వచ్చింది. ఉత్తరప్రదేశ్లో ఒక ముస్లిం తన భార్య ఘర్షణ పడి ఇద్దరు కూతుర్లని తీసుకుని బురకా కూడా వేసుకోకుండా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిందని చెప్పి వాళ్ళని నమ్మబలికి బతిమాలి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి బురకా వేసుకోకుండా బయటకు వెళ్ళిపోయిన కారణం మీద వాళ్ళని హత్య చేసి ఇంటి పెరట్లోనే పాతిపెట్టాడనే వార్త నిన్న పత్రికలో రావడం చూసి నాకు కాసేపు మతిపోయినంత పని అయింది. అసలు మనం ఏ కాలంలో జీవిస్తున్నాం? మహిళలు బురకా వేసుకోకుండా బయటకు వెళితే ఏమైనా అనర్థాలు సంభవిస్తాయా? బురకా వేసుకోకపోవడం మరణశిక్ష విధించదగ్గ నేరమా? అసలు మతాలు మనుషులకు ఏమి నేర్పుతున్నాయి? ఆ మధ్య పత్రికలో మరో వార్త వచ్చింది. ఒక హిందూ మిత్రుడు ఆసుపత్రిలో ఉంటే అతనికి రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడి ఒక ముస్లిం వచ్చి రక్తం దానం చేయగా హిందూ డాక్టర్ గారు ఆ ముస్లింను ఇచ్చిన రక్తాన్ని హిందూ పేషెంట్కి ఎక్కించడానికి నిరాకరించాడని చెప్పి ఆ వార్త సారాంశం. ఈవేళ మతాలను బట్టి బ్లడ్ గ్రూపులు ఉన్నాయా? ఆపదలో ఉన్న ప్రాణాన్ని నిలబెట్టడానికి వేరే మతస్థులు వచ్చి రక్తదానం చేయడం తప్ప, ఆ రక్తాన్ని ఎక్కించడం తప్ప? అసలు ఈ రక్తాన్ని నేను హిందూ పేషెంట్కి ఎక్కించను అని చెప్పిన వైద్యుడు వైద్య వృత్తికి అర్హుడేనా? అసలు మనం ఎక్కడికి పోతున్నాం? ఆధునిక యుగంలో జీవిస్తున్నామని చెప్పుకుంటూ మధ్యయుగాల భావజాలం నుంచి ఎందుకు బయటపడలేకపోతున్నాం? కర్నూలులో నాకు తెలిసిన మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన హిందూ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఒక క్రైస్తవురాలిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన తర్వాత భార్య పెట్టే మానసిక హింసని వేదనని తట్టుకోలేక ఆవిడికి దూరంగా ఉంటూ ప్రత్యేకించి క్రైస్తవ బాధితుల సంఘం అని చెప్పి ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆ గ్రూప్ కూడా ఈవేళ సోషల్ మీడియాలో చలామణిలో ఉంది. ఏమనుకోవాలి? అసలు మతం పేరు మీద సంసారాలను పాడు చేసుకుంటున్నారండి. అంటే ఒక వారం రోజుల క్రితం రాయలసీమ జిల్లా నుంచి ఒక అధ్యాపకుడు ఫోన్ చేయడం జరిగింది నాకు. ఆయన ఫోన్ చేసి, సార్ మీ వీడియోలు చూస్తూ ఉంటాను, మతం పేరిట జరుగుతున్న దుర్మార్గాల గురించి మీరు చాలా బాగా చెబుతూ ఉంటారు, దయచేసి నా వ్యక్తిగత కథనం గురించి కూడా వీడియో చేయండి సార్ అన్నాడు. అతను ఏమిటండి అని అడిగా. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానండి, నేను హిందువుని, ఆవిడ క్రైస్తవురాలు, ఇప్పుడు ఆవిడ నాతో కాపురం చేయడానికి ససేమిరా అంటోంది. ఏమిటి అంటే వాళ్ళ పాస్టర్ గారు అన్యులతో సంసారం చేయడం తప్పని చెబుతున్నాడట. అన్యులు అంటే ఏమిటి? క్రైస్తవులు కాని వాళ్ళని అన్యులు అంటారు. హిందువులు నాస్తికులు అంటే, ముస్లింలు కాఫీర్లు అంటే, క్రైస్తవులు అన్యులని అవిశ్వాసులని పిలుస్తూ ఉంటారు. మరి నాతో కాపురం చేయడం ఇష్టం లేనిదా నువ్వు, నేను హిందువునని తెలిసి నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావని చెప్పి ఆయన అడిగాడట. అడిగితే పెళ్లి అయిన అనంతరం నువ్వు మారతావేమో అనే ఆశతో నేను పెళ్లి చేసుకున్నాను, నువ్వు క్రైస్తవుడిగా మారతావు అనుకున్నాను నా కోసం, నువ్వు మారటం లేదు కాబట్టి నీతో కాపురం చేయను అంటుంది. ఈయన శారీరక సుఖం కోసం ప్రయత్నం చేస్తే దానికి కూడా ఆవిడ నిరాకరిస్తోందట. అన్యులతో శారీరక సంపర్కం పెట్టుకుంటే పాపం, నువ్వు క్రైస్తవులోకి మారితేనే నీకు ఏదైనా కాపురం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆవిడ కరాఖండిగా చెబుతోందట. ఏమిటి సరే, ఈవేళ మనం ఈ కాలంలో జీవిస్తూ కూడా మతం పేరిట ఇంత అమానుషత్వాన్ని భరించాల్సిన పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ తన కథనాన్ని వీడియో ద్వారా 10 మందికి తెలియజేయమని చెప్పి కోరాడు. అంటే ఆయన ఏ స్థాయిలో మానసిక వేదన పడుతున్నాడో మనం అందరం అర్థం చేసుకోవాలి. మతాన్ని విశ్వసించడం వేరు, ఆ విశ్వసించిన మతాన్ని ఆచరించడం వేరు. కానీ మౌఢ్యం పెరిగిపోయి మతం తప్ప మరొకటి లేదు, అన్నింటికీ మతమే మూలం అని చెప్పి మనం జీవిస్తున్నాము అంటే మనం మనుషులుగా ఆలోచించటం లేదని అర్థం. దయచేసి మతం కారణంగా కాపురాలను కూల్చుకోకండి, జీవిత భాగస్వాముల్ని చంపకండి. మతాచారాలన్నీ మనుషుల కోసం ఏర్పడినవే తప్ప వాటి కోసం మనుషులు ఏర్పడలేదు.
మనుషులు ఆలోచించడం నేర్చిన తర్వాతే మతాచారాలన్నీ ఉనికిలోకి వచ్చాయి. ముందుగా మతాచారాలు ఉనికిలోకి వచ్చి ఆ తర్వాత మనుషులు రాలేదు. మతాలైనా, దేవుళ్ళైనా, ఆచారాలైనా, సంప్రదాయాలైనా, నమ్మకాలైనా ఏమైనా సరే మనిషి ఆలోచన నుంచి పుట్టినవే. కాబట్టి వాటి పేరు మీద అజ్ఞానంగా ప్రవర్తించడం, అర్థం పర్థం లేని కామెంట్లు పెట్టడం, చేజేతుల కుటుంబాన్ని నాశనం చేసుకోవడం సబబు కాదు. దయచేసి ఆలోచించండి. సమాజ హిత కోణంలో మతాన్ని ఏ మేరకు దూరం పెట్టాలో ఆ మేరకు మనం దూరంగా పెట్టకపోతే మనుషులు అనిపించుకోము. అవునా కాదా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.